హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో దొండకాయ, కొబ్బరి కలిపి పర్ఫెక్ట్ మెజర్‌మెంట్‌తో మీకు ఫ్రై చేసి చూపిస్తానండి. ఈ కర్రీని అన్నంలో కలుపుకొని తిన్నా బానే ఉంటుంది. సాంబారు, పప్పుచారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్‌గా తిన్నా బానే ఉంటుంది. ఈ కర్రీకి కావాల్సిన ఐటెమ్స్ చూద్దాం రండి. దొండకాయ ముక్కలు 350 గ్రాములు, పచ్చిమిర్చి 5, 15 గ్రాములు, కొబ్బరి తురుము 4 టేబుల్ స్పూన్స్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్ 10 గ్రాములు, మినపప్పు 1 టేబుల్ స్పూన్ 10 గ్రాములు, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ 2 గ్రాములు, ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ 2 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు 10, ఎండుమిర్చి 4, కరివేపాకు 4 రెమ్మలు, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ 15 గ్రాములు, ఆయిల్ 5 టేబుల్ స్పూన్స్, పసుపు పావు టేబుల్ స్పూన్. ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాం రండి. స్టవ్ వెలిగించి బాణలిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని ఫ్లేమ్ను సిమ్లో పెట్టి కొంచెం ఫ్రై అవనివ్వండి. ఇవి ఇలా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టుకుని వేసుకోండి. దీనిలో పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపును కూడా వేసి కలుపుకోవాలి. దీనిలో దొండకాయ ముక్కలు వేసుకుని 10 నిమిషాలు ఫ్లేమ్ను సిమ్లో పెట్టి వేయించండి. ఉప్పు ముందు వేస్తే దొండకాయ ముక్కలు తొందరగా వేగవండి. అందుకని కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. దొండకాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత సాల్ట్ని వేసి దొండకాయ ముక్కలన్నిటికీ పట్టేటట్టు కలుపుకోవాలి. వీటిని మరి 5 నిమిషాలు వేయించండి. కర్రీ ఇలా వేగిన తర్వాత అంటే స్టవ్ను ఆఫ్ చేయడానికి 1 నిమిషం ముందు కొబ్బరి తురుముని వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ. కొత్తిమీర చల్లి బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కొబ్బరికాయ ఫ్రై రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.